ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తన 146:5. మనుషులపై కాకుండా దేవునిపై ఆధారపడే వ్యక్తి నిజంగా ధన్యుడు. దేవుని సహాయం అన్నది నిరంతరం నిలిచేది. ఆయనపై ఆశ పెట్టుకున్న వారు ఎన్నటికీ నిరాశకు గురికారు. మానవుల శక్తి పరిమితమైనది కానీ దేవుని శక్తి అపరిమితం. దేవునిపై పెట్టుకున్న నమ్మకం ఎన్నటికీ వ్యర్థం కాదు. యాకోబు దేవుడు అనే మాటలోని అర్థం బలహీనుల్ని ఆశీర్వదించే దేవుడు అని. అంటే కష్టకాలంలో నరుడు దేవునిపై ఆధారపడినప్పుడే తన సమస్యల నుండి విముక్తి పొందగలడు. కష్టకాలంలో ప్రార్థనలో పట్టుదల కలిగిన వారమై మనం ఉండాలి. మన కష్టాల నుండి విడుదలను అనుగ్రహించేది క్రీస్తు కృప మాత్రమే. ప్రార్థన. దయగల దేవ, నా ఆశ నా ప్రాణం నీయందు ఉండునట్లు దీవించుము. మనుషులపై కాకుండా దేవ, నీపై ఆధారపడినట్లు కృప చూపుము. నీపై నమ్మిక కలిగిన వారి పట్ల నీ సహాయం ఎన్నటికీ గొప్పది కావున తండ్రి, నీపై నమ్మకం విశ్వాసంతో ఆధారపడినట్లు మాకు సహాయము దయచేయుము. శక్తివంతమైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.